విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన సేవలకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పివి సత్యప్రసాద్, బిల్ కలెక్టర్లు మొహమ్మద్ అలీబాషా, అడ్మిన్ సెక్రటరీ ఎన్ఎస్ చంద్రమౌళి బుధవారం పదవీ విరమణ చేయగా స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో వీడ్కోలు సభ జరిగింది. వీరందించిన సేవలకు గుర్తింపుగా కమిషనర్ భావన, ఇతర విభాగాల అధికారులు వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధిక సమయాన్ని ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తారన్నారు. అటువంటి ఉద్యోగులు అందించిన స్ఫూర్తిదాయకమైన సేవలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధానంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎంతో కష్టించి పనిచేశారని కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెక్కులను కమిషనర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, మేనేజర్ కరి సత్యనారాయణ, మున్సిపల్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి జాన్ పాల్, వివిధ విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారి శామ్యూల్, పెద్దాపురం మున్సిపల్ ఆర్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత సామర్లకోట మున్సిపల్ కార్పొరేషన్లో చేశాను. తర్వాత తాడిపల్లిగూడలో కూడా చేశాను నేను. అక్కడ నుంచి 2004లో ఇక్కడ కాకినాడ కార్పొరేషన్కి రావడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఉద్యోగి కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు. ఎందుకంటే మా నాన్నగారు కూడా కాకినాడలో 85వ సంవత్సరంలో 84లో ఉంటారంటే 84 నుంచి 87 వరకు కూడా డిప్యూటీ కలెక్టర్గా చేశారు. తర్వాత ఆయన కొన్ని అనారోగ్యం కారణాల వల్ల మెడికల్ ఇన్వాల్యూషన్ అయినట్లయితే పిఠాపురంలో నాకు ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగంలో నాకు సహకరించిన వారు ఇద్దరు వ్యక్తులండి. కమిషనర్ గారు ఎం రాజేశ్వరరావు గారు, అలాగే అప్పుడు మేనేజర్గా ఉండి చిన్నమస్తారావు గారు. నన్ను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే వాళ్ళిద్దరూ కారణం. తర్వాత అప్పటి కౌన్సిల్ మేడం గారు ఉండేవారండి, మేనేజర్ రాజేశ్వరరావు చైర్పర్సన్. వాళ్ళ కూడా నేను